బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తీసుకుంటామని, అతనితో పాటుగా మరో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గనక కాంగ్రెస్లోకి వస్తే మేము హరీష్ రావుకి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా కూడా అవకాశం ఇస్తామంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్లోకి వస్తే తీసుకుంటామని, ఆయనతో పాటుగా మరో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గనక కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తే ఈయనకి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా అవకాశం ఇస్తాము అంటూ కూడా ఆయన ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ ఆయన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? అంటే కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ని లైవ్లో చూపించి మరి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్ని ఆడుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈయన రాజగోపాల్ రెడ్డి గారు పాత విషయాన్ని మళ్ళీ తవ్వి తీసినట్టుగా మాట్లాడారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఒక రకమైన రూమర్ వినిపించింది. అంటే అది బీజేపీ నుంచా బీఆర్ఎస్ నుంచా తెలియదు, ఒక వ్యక్తి 17-18 మంది, మరీ 25 అని కాదు కానీ 17-18 ఎమ్మెల్యేలు ఆయన వైపు ఉన్నారు. ఆ వ్యక్తి బీఆర్ఎస్లో ప్రముఖమైన వ్యక్తి, ఆయన వచ్చి కాంగ్రెస్లో చేరిపోబోతున్నారు అన్నట్టు కూడా కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దాన్ని ఇంకెవరున్నారు అంత బారాసాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తర్వాత, కేటీఆర్ గారి తర్వాత అంత మేనియా అంత ఫాలోయింగ్ ఉన్న లీడర్ ఎవరున్నారంటే హరీష్ రావు గారి పేరే వినిపిస్తుంది. సో ఆయన ఏంటా అన్నట్టు కూడా కొంతమంది సోషల్ మీడియాలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ ఈ వ్యాఖ్యలు చేయడం మేబీ అవన్నీ జరిగాయేమో, ఒకవైపు మంతనాలు జరుగుతున్నాయేమో అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మొన్నటికి మొన్న మేయర్ గారు వెళ్ళి కలిశారు, అంతకుముందు 4 బారాస ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి కలిశారు, మళ్ళీ నిన్నటికి నిన్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు కూడా వెళ్ళి కలిశారు. అవును, బొంతు రామ్మోహన్ గారు బాగా అత్యంత సన్నిహితులు, కేసీఆర్ గారిని అంటే వంటగదిలోకి వెళ్ళి కూడా వెళ్ళి అంతతో పాటు కలిసి భోజనం చేసి అంత చనువు ఉన్న వ్యక్తులను కూడా మన గతంలో చూసుకున్నాం. అంటే అటువంటి సన్నిహితులు కూడా రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి కలవడం, పుష్పగుచ్చం ఇవ్వడం, ఆయన సన్మానించడం చూస్తుంటే రకరకాల అనుమానాలకు తావిస్తుంది. మరోవైపు హరీష్ రావు గారి పేరు ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన అప్పట్లో ఆపరేషన్ ఆకర్ష్ అనే ఒక స్కీమ్ పెట్టారని, దాంతో రాజశేఖర రెడ్డి గారు పీసీసీ చీఫ్ ఉండే రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వేరేని, ఆయన అందరినీ నవ్వుతూ కలుపుకుపోయి ఆలింగనం చేసి ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీలో కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారన్నట్టు కూడా ప్రముఖులు అంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు కూడా వ్యాఖ్యలు చేశారు అప్పట్లో, చంద్రబాబు గారు కానీ కేసీఆర్ గారు కానీ. అయితే అప్పట్లో మన మాజీ కాంగ్రెస్ మంత్రిగా మన జగ్గారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన సమక్షంలోనే హరీష్ రావు గారు బీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ నేత, ఒకప్పుడు టీఆర్ఎస్ నేత, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్లో చేరిపోవడానికి కూడా సుముఖత వ్యక్తం చేశారు. నేనే సాక్ష్యం, చాలా అన్నీ అయిపోయి అనుకున్నాం, దురదృష్టవశాత్తు అక్కడికి 2 రోజుల తర్వాతే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు హెలీప్యాడ్ యాక్సిడెంట్లో పోయారు అన్నట్టు కూడా ఆయన చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది. అంటే హరీష్ రావు గారు అనే వ్యక్తి కాంగ్రెస్లోకి రావడానికి మొగ్గు చూపుతున్నారనడానికి అక్కడే బీజం పడింది. ఇప్పుడు మళ్ళీ మేము ప్రయత్నిస్తున్నాము అనేది కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం. దాంట్లో భాగంగానే మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారు ఈ వ్యవహారం ఎత్తారు. లేవనెత్తుతూ మేమేదో బెంచ్ మార్క్ మీద ఉన్నాం, జస్ట్ 63-64 సీట్లతో ఉన్నాం కాబట్టి ఒక 20-25 మంది వస్తే ఇంకా పటిష్టమైన కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతుంది, రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా 17 స్థానాలకు గాను 10-12 స్థానాలు తెచ్చుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుండొచ్చు. బట్ అప్పుడు హరీష్ రావు గారు ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడానికి సన్నద్ధం అయ్యారని కూడా మనం జగ్గారెడ్డి గారు లాంటి ప్రముఖుల ద్వారా తెలుసుకున్నాం. అంటే న్యూస్లో చూసాం. సో ఇప్పుడు మళ్ళీ అలా మంతనాలు వాళ్ళు జరుపుతున్నారా, వీళ్ళే పిలుస్తున్నారా అనేది తెలియదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇప్పుడు హరీష్ రావు గారు ఈ బీఆర్ఎస్లో ఉన్నారనుకోండి, ఎప్పుడు కూడా ఆయన నెంబర్ 2గానే ఉంటారు. రేపు పొద్దున కేసీఆర్ గారు రాజ్యసభ వైపు, కేంద్రం వైపు వెళ్తే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు నెంబర్ 2గా ఉంటారు తప్ప నెంబర్ 1 కాలేరు కదా. అలా కూడా అనుకోవచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అలా అనుకొని ఆయన లేదు ఇక్కడ ఉంటే మనకి నెంబర్ 2 ప్లేసే ఉంటుంది కాబట్టి అటు వెళ్తామని అనుకోవచ్చు కూడా.
ఇది నేను చెప్పేది కాదు, చాలామంది విశ్లేషకులు కూడా ఇట్లాగే మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు మంచి నేత బీఆర్ఎస్లో, అటువంటి నేత బీఆర్ఎస్కి సగం బలం అతనే. ఇప్పుడు అతను అటువంటి వ్యక్తి కానీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోతే బీఆర్ఎస్కి ఇంకా చాలా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు కూడా కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి గారి వ్యంగ్యంగా కూడా అనుండొచ్చు, అంతే కదా. గత పరిణామాల దృష్ట్యా గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో హరీష్ రావు గారు జగ్గారెడ్డి గారి సమక్షంలో మాట్లాడారని, సో దాన్ని మళ్ళీ ఇప్పుడు తెర మీద తీసుకొచ్చి మళ్ళీ మీరు వస్తే ఆహ్వానిస్తాం, మీకు ఒక కీలకమైన మంత్రి పదవి కూడా ఇస్తాము అని చెప్పే ఉద్దేశంలో అది వ్యంగ్యం అవ్వచ్చు, వాస్తవం కూడా అవ్వచ్చు. అదే కామెడీ, అదే సీరియస్ కూడా. సో ఆయన కూడా కొన్ని పరిణామాల దృష్ట్యా నిర్ణయం తీసుకోవచ్చు కదా. ఇవాళ రేపు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు ఒకప్పుడు కాంగ్రెస్లో టీడీపీలో ఒక వెలుగున వాళ్ళే బీఆర్ఎస్లో ఉన్నారు. సో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో వస్తే తప్పేముంది? రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణంగా చూస్తున్నాం కదా. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో తీసుకుంటే వైసీపీలో ఉన్న సోకాల్ నాయకులందరూ కూడా ఒకప్పుడు టీడీపీ కాంగ్రెస్లో చేసిన వాళ్ళే కదా ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా ఒకప్పుడు టీడీపీ, అంతెందుకు బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు ఒకప్పుడు టీడీపీలో ఉన్న వ్యక్తే కదా. అవును. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు టీడీపీలో ఉన్న వ్యక్తే కదా. సో తప్పేం లేదు. ఎందుకంటే ఒక ఉద్యోగస్తుడు కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారినట్టు ఒక సీనియర్ జర్నలిస్టులు కూడా డిస్కస్ చేసిన ఈరోజు ఈ ఛానల్లో కనబడుతున్నారు, రేపు ఇంకో ఛానల్లో కనబడుతున్నారు. సో వాళ్ళు మారగాలి ఏంది, రాజకీయ నాయకులు మారితే తప్పేముంది? రాజకీయ నాయకులు మారితే ఓసరవిల్లు అని అనాలా? చాలామంది డిస్కషన్లో నేను చూస్తుంటాను, ఈ రాజకీయ ఓసరవిల్లులు ఇవాళ ఈ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరి మీరు కూడా మారుతున్నారు కదా. బీయింగ్ యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్, వర్క్ ఫర్ వన్ ఛానల్ అండ్ అగైన్ వర్క్ ఫర్ అనదర్ ఛానల్. ఏ ఛానల్కి పనిచేస్తే ఆ ఛానల్ ఏ పార్టీ కొమ్ము కాస్తుంటే ఆ పార్టీకి ఫేవర్గా మాట్లాడాల్సి వస్తుంది. సో వీళ్ళు మారితే జాబ్ మారినట్టు, రాజకీయ నాయకులు మారితే ఓసరవిల్లను ఎందుకు అనుకోవాలి? తప్పులేదు. ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి ఎలా వెళ్తారు అంటే, ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే వేరే పార్టీలోకి ఎలా వెళ్తారు? కావాలంటే రాజీనామా చేసి మళ్ళీ దీనికి వెళ్తారు, లేదంటే అవతల పార్టీ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే ఇలా చేస్తారు. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చేర్చుకుందిగా, కొంతమందిని చేర్చుకోలేదా? టీడీపీలోను కూడా కొంతమంది కలుపుకుందిగా. సో ఇప్పుడు ఈ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళిపోతుంటే ఎందుకు క్వశ్చన్ చేస్తారు? చేసినా మళ్ళీ మామూలే, స్పీకర్తో సస్పెండ్ చేపిస్తారు, లేకపోతే ఇంకేదైనా అవుతుంది, లేదంటే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రశ్నిస్తారు, మళ్ళీ కోర్టులో కేసు అవుతుంది, అది అవుతుంది. ఈలోగా 5 ఏళ్ళు అయిపోతుంది కూడా. ఇంతకుముందే చెప్పాను మీకు, శ్రీనివాస్ గౌడ్ గారు ఎన్నిక చెల్లదని హైకోర్టులో ఎవరో కేసు వేశారు. అది 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా నెల రోజులు ఎన్నికలు ఉన్నాయని కదా తీర్పు వచ్చింది. ఇంకా లాభం ఏంటండి? ఈలోగా 5 ఏళ్ళు ఈయన మంత్రిగా ఈయన చలామణి అయిపోయాడుగా. ఇంకా అలాంటి కాబట్టి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో ఎవరు ఎలా ఉందంటే బెల్లం చేట చీమలని చేరుతాయి, సహజం. అది ఇవాళ ఈ పార్టీ నిజంగానే హరీష్ రావు గారు కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యల ప్రకారం రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనండి. అప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో హరీష్ రావు గారు వెళ్ళే అవకాశం ఉందని ఆయన స్వయంగా చెప్పారు. దాన్ని ఎప్పుడు హరీష్ రావు గారు ఖండించలేదు కూడా. అంటే మరి ఓకే అని అనుకోవచ్చా? ఆయన ఎన్నిసార్లు చెప్పినా కూడా అన్నిసార్లు ఈయన ఖండించలే, అక్కడికి అది కామప్ చేసేసారు అంతే. సో అలాంటప్పుడు అనుకోవచ్చు కదా, అవకాశం దాన్ని తప్పని అనట్లేదు. అలాగా ఏమో కాంగ్రెస్కి వెళ్తే ఇంకా ఆయన బాగా ఎదుగుతారేమో, నేషనల్ పార్టీ కాబట్టి. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి రాజకీయ వ్యూహాలు వాళ్ళవి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.